బీజేపీ మోసపోయింది. అదే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా ఈ 8 మంది చెప్తున్నా కదా, నీకు మాకు జీరోకు తీసుకొచ్చి మీకు ఎన్ని మంది ఇచ్చినప్పుడు దీన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా. ఈ 15 నెలల్లో మీరు చేసింది ఏంది? 15 నెలల్లో సెంట్రల్ నుంచి మన రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత? ఒక మాట జీరో, ఒక విషయం, జీరో అనేది మళ్ళీ రీఉత్పత్తి, ఒక సర్కిల్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అవుతున్నాం మేడం. వీళ్ళు ఎంతసేపు ఒకటే అంశం తప్ప, వీళ్ళకి కావాల్సింది ఒకటే అంశం తప్ప, రాష్ట్రంలో దేశంలో ఏమున్నది చెప్తున్నా కదా. అందుకని చెప్పేసి ఈ రోజు మేము స్టార్ట్ చేస్తాం. రేపు పొద్దుగల అంత శక్తి ఉంది కాబట్టి దేశ స్థాయిలో పోవాలని ప్రయత్నం చేసినాం. ప్రయత్నాలు తప్పు చేయాలి మేడం. ప్రయత్నం శూన్యం. ప్రయత్నం చేసినాం మేడం. ఒక రాష్ట్రంగా ఉండి ఈరోజు దేశం లోపల ఐకాన్లో ఉన్నాము. ఉన్నత మోడీ లాంటి వ్యక్తులే మా పథకాలు ఫాలో అయ్యేటప్పుడు చేసినాము. అది గొప్పతనం కాదా? వీ ఫీల్ వెరీ ప్రౌడ్. వీళ్ళు చాలా గొప్ప ఫీల్ కావాలా? 8 మంది ఉన్నాము, ఏం చెప్పేసి. సరే, రోషన్ పాలన్న మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సహచరులమే కానీ అదే చెప్తున్నా. ఒక నిమిషం నేను ఏమంటున్నా అంటే, అన్న పాపం పుట్టేడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని అయినా పాపం పార్టీని కాపాడాలని చాలా పోరాటం చేస్తున్నాడు. బాగానే పోరాటం చేస్తుంది. కానీ మేడం, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. మనం మీనింగ్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, అట్లీస్ట్ అంటే అసెంబ్లీలో అన్న ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదు కాబట్టి, ఇప్పుడు మన టీవీ డిబేట్ని అందరు చూస్తారు, చాలా మంది లైవ్ లో చూస్తారు కాబట్టి మేడం, ఈరోజు వీళ్ళు ఎక్కడ కూడా ఏ వర్గాల కోసం కూడా అసెంబ్లీలో సమావేశాల్లో చర్చ జరగలేదు అనడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈరోజు గతంలో మేము యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వము మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా వేరే రాష్ట్రాలకు ఐఏఎస్లను పంపించి, ఐపీఎస్లను పంపించి జాబ్ క్యాలెండర్ అని ఒకటి తీసుకొచ్చారు మేడం. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు అంటే ప్రతి సంవత్సరము ఎప్పుడెప్పుడు జాబ్లు వేయాలి, ఎప్పుడు ఉద్యోగాలకు పరీక్షలు పెట్టాలి, డేట్లు ఎప్పుడు ఇవ్వాలి, తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేయాలి, వాళ్ళకి నియామక పత్రాలు ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ పెట్టారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు అరిగోసపడతా ఉన్నారు మేడం. అంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష మొన్న జరిగింది మేడం. ఒక్క గ్రూప్ 1 పరీక్ష 11 ఏళ్లలో. దానికి సంబంధించి మేము క్షుణ్ణంగా పరిశీలన చేసినాము, స్టడీ చేసినాము, జాబ్ క్యాలెండర్ పెట్టి నిరుద్యోగుల కష్టాలను తీరుస్తాము, ప్రతి నెల ప్రతి సంవత్సరము మేము నోటిఫికేషన్లు జారీ చేయడానికి ముందుకు వచ్చినామని చెప్పారు మేడం. ఎక్కడన్నా దీని గురించి చర్చ నడిచిందా మేడం? ఓన్లీ అసెంబ్లీలో వీళ్ళు జాబ్ క్యాలెండర్ పెడుతున్నామని చెప్పారు తప్ప ఇప్పటి వరకు నిరుద్యోగుల కోసం వీళ్ళు ఏం చేశారు మేడం? ఒక పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వేసిర్రా? వీళ్ళు ఏమన్నా మిగతా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కంటిన్యూగా వేస్తామని చెప్పిర్రా? ఈరోజు నిరుద్యోగులంతా కూడా అగమ్య గోచరంలో ఉన్నారు, కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కదా. చాలా మంది ఇప్పుడు నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి మేడం, విద్యార్థి సంఘాలలో పనిచేసి వచ్చినాం కాబట్టి, అన్న మేము చదువుకోవాలన్నా పోవాలా, ఇంటికి నోటిఫికేషన్ వస్తుందా రాదా, హైదరాబాద్లో ఉండలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే హాస్టళ్లలో ఉండలేకపోతున్నాం అన్న, 1000 రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకోలేకపోతున్నాం అన్న, ఉండాలా ఇంటికి పోవాలా అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాని గురించి ఎక్కడ కూడా చర్చ పెట్టలేదే వీళ్ళు. మేము ఈ ఫలానా డేట్ రోజు మేము జాబ్ క్యాలెండర్ ప్రకారం దీన్ని అమలు చేస్తున్నాం, నోటిఫికేషన్లు వేస్తామని చెప్పలేదు. రెండోది, రికార్డు ఉంది కదా మేడం, చూపిస్తాను నేను. ఇంకోటి మేడం, నిరుద్యోగ భృతి అని చెప్పారు మేడం. 3016 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగికి ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు, అధికారిక లెక్కల ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మేడం. వాళ్ళకు 15 నెలల నుంచి ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డారో మీరు లెక్క చేయండి. 15 నెలలు అవుతుంది కదా, ఒక్కరికన్నా 3016 రూపాయలు నిరుద్యోగులకు ఇచ్చిర్రా? అంటే నిరుద్యోగులకు అసలు నిరుద్యోగులు అంటే ఎవరు అని అన్నారు సీఎం. అంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరు నిరుద్యోగి, దాని మీద మనం డిబేట్ పెట్టాలి, దాని గురించి ఆలోచన చేయాలి, కమిటీ వేయాలి, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వాస్తవంగా లెక్కలు తీయాలి, డిగ్రీ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగుల, పీజీ చేసిన వాళ్ళు నిరుద్యోగుల, ఎవరు వాళ్ళ లెక్క తెలుసాలన్నాడు. దాని గురించి ఇప్పటి వరకు కూడా మళ్ళీ దాని గురించి చర్చ లేదు. అసలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తేల్చలేదు, వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టలేదు. నిరుద్యోగ భృతికి సంబంధించి గత 10 ఏళ్లలో ఇది జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం, కడుపులో పెట్టి కాపాడుకుంటాం అని చెప్పారు. కానీ నిరుద్యోగుల కోసం ఇప్పటికీ కూడా వాళ్ళు 3016 రూపాయల ఊసు ఎత్తట్లేదు. అంటే 15 నెలల్లో దాదాపుగా నాకు తెలిసి
2 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇప్పుడు బాకీ పడ్డారు. మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా, దాని గురించి చర్చించాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే నిరుద్యోగులకు సంబంధించిన విషయాలలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడరా? ఇంకొకటి యువ వికాసం అన్నారు మేడం. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తా. చాలా మంది నిరుద్యోగ యువత గత 10 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీలు అందరూ కూడా తమ కార్పొరేషన్లకు సంబంధించి సబ్సిడీ రుణాల కింద లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు మేడం. ఇప్పటికే 10 ఏళ్ల నుంచి లోన్లకు, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా లోన్లకు సంబంధించిన అప్లికేషన్లను ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు, వాళ్ళకి ఎవరికి లోన్లు మంజూరు చేయలేదు. మళ్ళా వీళ్ళు వచ్చిన తర్వాత తగుదునమ్మా అంటే మేము వచ్చిన మొదలు కాంచి మొదలు పెడుతున్నాం అన్నట్టు అదే చెప్పబోతున్నా. అప్లికేషన్లు సంవత్సరం పెడుతురు తప్ప దాన్ని స్క్రూటినీ చేస్తలేరు, ఫైనల్ చేస్తలేరు, వాళ్ళకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు యువ వికాసం అని పెట్టిరు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లుంటది అంటే, వీళ్ళు భూమండలం అంతా పందిరి చేస్తారు, భూమండలం అంతా విస్తరాకులు పరుస్తారు, ఆకాశం అంతా పందిరి వేస్తారు, బంగారు పళ్ళెం పెడతారు, కానీ తినడానికి మాత్రం తిండి పెట్టరు. వీళ్ళ పరిస్థితి అట్లుంటది. నేను స్వయంగా చూసిన యువ వికాసం అప్లికేషన్లు. ఇప్పుడు మీరు లైవ్ లో పోల్ పెట్టండి, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మొత్తం మన టీవీ డిబేట్ చూస్తారు కదా. యువ వికాసం అప్లికేషన్ పెట్టి వీళ్ళు ఏం కొర్రీలు పెట్టరు తెలుసా మేడం? రేషన్ కార్డు ఉంటేనే అప్లికేషన్ కు అని చెప్పి మేము మళ్ళీ దీని మీద వినండి దీని మీద మాట్లాడి గగ్గోలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టినాం మేము. బీసీ సంఘాల ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో, అయ్యా ఇట్లా కాదు, యువ వికాసానికి సంబంధించి మీరు అప్లికేషన్లు తీసుకుంటూనే దాన్ని కొర్రీ పెట్టి మీరు రేషన్ కార్డు ఉంటేనే తీసుకుంటామని చెప్తే 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మరి వాళ్ళ అప్లికేషన్ రేషన్ కార్డు ఉంటేనే తీసుకుంటే ఎవరు దానికి అర్హులు కానట్టే కదా అని చెప్తే మంత్రి గారు మళ్ళీ దాని మీద రివ్యూ చేసి రేషన్ కార్డు అన్న పెట్టండి, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్న పెట్టండి అని చెప్పి మళ్ళా పైపెచ్చు. ఇంకొక కొర్రీ ఏంది తెలుసా? యువ వికాసానికి సంబంధించి 4 లక్షల రూపాయల వరకు 70% అని ఏదో వాళ్ళు సబ్సిడీ ఇస్తామని పెట్టిర్రు. దానికి యూనిట్ల కింద విభజన చేసిర్రు, దానికి అప్లికేషన్ పెట్టి వీళ్ళు ఫైనల్ గా అంటే ఎవరినైతే అర్హులని ఎంపిక చేయాలనో స్థానిక ఎమ్మెల్యేల పరిధిలోనే పెట్టడం అనేది ఇది రాజకీయంగా ఉంటుందా, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది మేడం? చెప్పండి. మీరు అవసరమైతే ఒక ప్రత్యేక కమిటీని వేయండి, కమిటీలో ప్రభుత్వ అధికారులను పెట్టండి, ఏమేమి అర్హతలు ఉంటాయో అవి మీరు క్లియర్ గా పెట్టి అవసరమైతే గ్రామ సభలు పెడతారా, లేకపోతే నియోజకవర్గాల వారిగా సభలు పెడతారా, పెట్టి మీరు యువకులను సెలెక్ట్ చేయాలి యువ వికాసం కింద. కానీ ఫైనల్ గా ఎవరికి టిక్కు కొడితే ఎమ్మెల్యే వాళ్ళకే వస్తుంది అని అంటే ఎవరికి టిక్కులు కొడతారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ బంధువర్గాలకు, తెలిసిన వాళ్ళకు, పార్టీ కార్యకర్తలకు వాళ్ళకే కదా టిక్కులు కొట్టారు. మరి నిజమైనటువంటి అర్హులకు, నిజమైనటువంటి నిరుద్యోగులకు ఏమన్నా న్యాయం జరుగుతుందా? జరగదు. ఇదొకటి. విద్యా భరోసా కార్డు అని గతంలో చెప్పారు మేడం. అంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒకవేళ ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవాలంటే వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితులు ఉండవు, డబ్బులు ఉండవు. కాబట్టి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల విద్యా కార్డు ఇస్తాము, ఆ కార్డు పట్టుకొని మీరు ఏ కాలేజీకి పోయి చూపించినా మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారో చదువుకోవచ్చు అని చెప్పారు. దాని మీద ఎక్కడైనా చర్చ జరిగిందా మేడం? అసలు విద్య గురించి 6 నుంచి 7% మేడం. 6 నుంచి 7% నిధుల అన్ని రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాలలో 15 నుంచి 20% నిధులు అత్యధికంగా విద్య కోసం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ బడులు బాగుపడాలన్నా, ప్రభుత్వ కళాశాలలు బాగుపడాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలన్నా, మౌలిక వసతులు రావాలన్నా ఈ బడ్జెట్ లో నిధులు పెడితేనే కదా మేడం. అంటే పూర్తిగా మీకు విద్య పట్ల అసలు అవగాహన లేకపోవాలి, లేకపోతే మీరు నిర్లక్ష్యం అన్న చేస్తున్నట్టు ఇది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా. దాని గురించి అసెంబ్లీ సెషన్ లో మాట్లాడలేదు మేడం. ఇంకొక ముఖ్యమైన విషయం మేడం, ఇది చాలా మేడం, విదేశీ విద్య కోసం వీళ్ళు అప్లికేషన్లు తీసుకున్నారు మేడం. నేను గవర్నమెంట్ నేను అప్రిషియేట్ చేస్తానో ఏం చేస్తానో ఒకసారి ఆలోచన చేయండి. మీరనే చెప్పాలి. విదేశీ విద్య కోసం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళు వివిధ దేశాలకు అంటే వేరే దేశాలకు పోయి ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడం కోసం 25 లక్షల రూపాయల విద్యా భరోసా కింద వాళ్ళకు లోన్లు ఇస్తుంది, మన సబ్సిడీ కింద లోన్లు ఇస్తుంది. దాదాపు 15 నెలల నుంచి వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి మేడం. వాళ్ళు యూనివర్సిటీలో అప్లికేషన్ పెట్టుకురు, అడ్మిషన్లు కన్ఫర్మ్ అయినాయి, వీసాలు వచ్చినాయి, పాస్పోర్ట్లు వచ్చినాయి, ఇంట్లో బ్యాగు మూటా ముల్లా చదువుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పోయి ఎయిర్పోర్ట్లో దింపడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ
ఈ విదేశీ విద్యకు సంబంధించిన నిధుల గురించి మాట్లాడలేదు, దాని గురించి చర్చ లేదు, దానికి నిధులు కేటాయించలేదు. మరి ఏ రకంగా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నతమైనటువంటి విద్యలకు చదువుకోవడం కోసం వేరే దేశాలకు ఎట్లా పోతారు? దీని మీద చర్చ పెట్టిర్రా? మాట్లాడలేదు. ఇంకొకటి సంక్షేమ హాస్టళ్ల గురించి మేడం ఫైనల్ గా చెప్తున్నా, ఫైనల్ మాట, సంక్షేమ హాస్టళ్ల గురించి చర్చ జరిగింది. వాస్తవాన్ని ఒప్పుకోవాలి, మేము కూడా చూసినాం చర్చ జరిగినప్పుడు. ప్రతిపక్షాలలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ బకాయిలు హాస్టళ్లకు సంబంధించి వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. దీని మీద ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళిక ఉంది, ఎట్లా మీరు విడుదల చేస్తారని అడిగితే సీతక్క గారు మంత్రి గారు సమాధానం ఇచ్చి దానికి ఏమని ఇచ్చింది తెలుసా? గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, గత ప్రభుత్వం మా మీద వేసిన అప్పుల వల్ల, అప్పులు తప్పులు చేసి మమ్మల్ని నిండా ముంచారు కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నాం అని చెప్తారా మేడం? ఇదేనా మేడం పద్ధతి? ప్రభుత్వం యొక్క పద్ధతి? మీకంటూ ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇప్పుడు హాస్టళ్ళు బాగుపడాలంటే, పిల్లలు విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి, నేను కూడా గతంలో వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో చదువుకున్నటువంటి విద్యార్థిని నేను కూడా. అంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఇవి చాలా ఇంపార్టెంట్ పథకాలు కదా మేడం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, స్కాలర్షిప్లు ఇవ్వకపోతే, మెస్ బకాయిలు ఇవ్వకపోతే వాళ్ళు హాస్టళ్లలో ఫుడ్ పెట్టరు, చదువుకోవడానికి వాళ్ళకు అవకాశమే దొరకదు. మీరు వేల కోట్ల రూపాయలు ఎట్లా చెల్లిస్తారని చెప్పమంటే చెప్తలేరు. ఇంకొకటి పైపెచ్చు ఒక మంచి చర్చ నడిచింది అసెంబ్లీలో, నేను చూసిన దీని గురించి. ఏమన్నారంటే, ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే, ఒకవేళ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి ఉంటే, ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ బకాయిలు, స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం అన్నా కనీసం ప్రస్తుతానికి చెల్లించి, గతంలో ఒకవేళ పేరుకపోయినటువంటి బకాయిలు ఉంటాయి కదా, ఆ బకాయిలు విడతల వారీగానన్నా మీరు జమ చేసి విద్యార్థులను కాపాడాలనే ఒకటి చర్చ నడిచింది. కానీ ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పలేదు మేడం. నేను స్వయంగా చూసిన, అసెంబ్లీలో ఉన్న ఆ రోజు పోయినా నేను అసెంబ్లీకి. ఈ అన్ని కూడా మాట్లాడకుండా, లోతైనటువంటి చర్చ పెట్టకుండా ఈరోజు ప్రతి సందర్భంలో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మేడం ప్రభుత్వం. కాబట్టి విద్యను మొత్తం సర్వనాశనం చేసింది. గురుకులాల పరిస్థితి కూడా అదే రకంగా ఉంది మేడం. ఇందాక అన్నగారు చెప్పారు, మేము అంగరంగ వైభవంగా 1500 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, 6000 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి, దాదాపు 50 లక్షల మంది చదువుకుంటారు అని అన్న చెప్పిండు ఇంతకుముందు. కానీ అయ్యా మొత్తం కూడా ఈరోజు అద్దె భవనాల్లో ఉన్నాయి. మొన్నటికి మొన్న మేడం, ఒక వారం క్రితం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టళ్లకు అద్దె కట్టనందుకు, కిరాయి కట్టనందుకు వాళ్ళు తాళాలు వేసి, మీరు అందరు చూసారు కదా, మీడియాలో కూడా వచ్చి తాళాలు వేస్తే పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి ప్లేట్లు పట్టుకొని మమ్మల్ని ఇళ్ళకెళ్ళి వెళ్ళగొట్టిరు అని చెప్పి. అద్దెనన్నా కిరాయి అన్న టైం విద్యార్థులను నీచంగా మేడం. దీనికొకటి ఒక మంత్రి గారో ఎమ్మెల్యే గారో ఒక మంచి మాట చెప్పారు. ఏమని? మేము దీన్ని పరిశీలనలో తీసుకుంటూనే ఇలాంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, నేను చూసిన. ఏమన్నారంటే, ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేము దీని మీద స్పందిస్తాము, మేము హుకుం జారీ చేస్తున్నాము, ఆదేశాలు ఇస్తున్నాం, ఎవరైనా అద్దె కట్టకపోతే తాళాలు వేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు. అరే క్రిమినల్ కేసులు ఎందుకు రా ఆయన పెట్టేది? నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, శాఖకు నువ్వు పెద్ద మనిషివి కదా, నువ్వు గ్రీన్ ఛానల్ అని ఉంటది మేడం ఒకటి. గ్రీన్ ఛానల్ అంటే ఏం తెలుసా? ఎక్కడ అసలు ఎమర్జెన్సీ కింద ఆయన మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే ఎవరితో సంబంధం లేకుండా కానీ ఆర్డర్ ఇస్తే గ్రీన్ ఛానల్ ద్వారా టక్కున పోయి ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ డబ్బులు పడేటువంటి అదే కదా. ఇప్పుడు మరి లేవు కాబట్టి అన్ని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అన్ని తెలిసి మళ్ళా మీరు మాట్లాడుతుంటే రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, స్పష్టత లేదు, ఒక ప్రణాళిక లేదు. ప్రతిసారి మేడం వీళ్ళు మాట్లాడినప్పుడల్లా ఏదన్నా గత ప్రభుత్వం చేసింది, వాళ్ళు తప్పులు చేసి తాళాలు వేయించింది కుట్ర కాదంట, వాళ్ళు తప్పులు చేసిరు, వాళ్ళు అప్పులు చేసిరు, మేమేం చేయాలంటే మరి ఎవరు చేయాలి? ఇది ఎవరు చేయాలి? మరి వెళ్ళిపోతే అయిపోతుంది. రైట్. సో ఇందాక మనం అనుకున్నట్టు మొత్తం 97